జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన హత్యలతో దేశమంతా బాధపడుతోంది. భారత ప్రభుత్వం ఖచ్చితంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ఉగ్రవాదుల దుశ్చర్యను ప్రతి ఒక్క సెలబ్రిటీ ఖండిస్తూ స్పందించారు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతపల్లి కోటేశ్ స్పందించారు. భారతీయులు అనుభవిస్తోన్న వేదనను తన చిత్రం ద్వారా ప్రకటించాడు. ఉగ్రవాద భూతానికి 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో నిండిపోయింది. ఉగ్రవాదులు అతి దగ్గర నుండి తూటాల వర్షం కురిపించారు. 28 మంది పర్యాటకులు విగత జీవులుగా మారారు. ఈ దృశ్యాన్ని కళారత్న చింతలపల్లి కోటేశ్ అర్థమయ్యేలా చిత్రీకరించాడు. ప్రాణాలు కోల్పోయిన వారికి కన్నీటి నివాళి అర్పిస్తూ ఇకనైనా మన దేశం ఉగ్రవాదంపై దృఢంగా పోరాడాలంటున్నాడు చింతలపల్లి కోటేశ్. జమ్మూ కాశ్మీర్లో మరొకసారి ఉగ్రవాద భూతం విరుచుకుపడ్డది. 28 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదం ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డది. సందడిగున్న ఆ ప్రాంతం ఆర్తనాదంతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు అతి సమీపం నుంచి తూటాల వర్షం కురిపించారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. తమ బిడ్డను చూసి భరతమాత కన్నీరు పెడుతున్నట్లు కుర్చీలో కూర్చొని వికటాసనం చేసిన ఉగ్రవాద భూతం, నెత్తురు మరిగిన రాక్షసుడు, రక్తదాహం తీరలేదా? ఎన్నిసార్లు అమాయకులు ప్రజలు కోల్పోవాలి? ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు యుద్ధ జైలు పడి ఉన్నారు. మరణించిన వారికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఇక నేను ఉగ్రవాదంపై దృఢంగా మన భారతదేశం పోరాడాలని కోరుకుంటున్నాను. వాళ్లకు నా నివాళులు చిత్ర నివాళులు అర్పిస్తున్నాను.